నగర ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి ఎర్రనీరు చేరుతున్న నేపథ్యంలో హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి నాణ్యతపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం నీటికి 19 రకాల నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ సురక్షితమైన మంచినీటి సరఫరా కొనసాగిస్తున్నామని, అలాగే అమృత్ 2.0 పథకం ద్వారా నగరానికి శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం ప్రారంభమై నది నీటి రంగు ఎర్రగా మారిన నేపథ్యంలో నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. వరదల సమయంలో గోదావరి నీటి రంగు మారడం సహజ ప్రక్రియేనని, అయితే ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ లో ప్రతిరోజు నీటి నాణ్యతపై 19 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భౌతిక పరీక్షలతో పాటు రసాయన పరీక్షలు కూడా నిర్వహిస్తూ నీరు పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రతి నెల నలుమూలల విశాఖపట్నంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపి పరీక్షలు చేయిస్తున్నామని, ప్రతి 3 నెలలకు ఒకసారి చెన్నైలోని మెటిక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు పంపించి 52 రకాల అధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ బహుళ స్థాయి పరీక్షల ద్వారా నగర ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 2 ఏళ్లలో నగరంలోని పాత డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లలో ఉన్న లీకేజీలను తాత్కాలికంగా మూసివేయడం కాకుండా శాశ్వత పరిష్కారంగా అనేక ప్రాంతాల్లో కొత్త పైప్ లైన్లు వేశామని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి పాత పైప్ లైన్లను దశల వారీగా మార్చడంతో నీటి కలుషితానికి అవకాశం గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో ప్రతి నెల వందల సంఖ్యలో లీకేజీలపై ఫిర్యాదులు వచ్చేవని, ప్రస్తుతం అవి భారీగా తగ్గడం ఈ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ఎంపీ పురంధేశ్వరి సహకారంతో నగర త్రాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 20 MLD సామర్థ్యంతో నీటి వనరుల అభివృద్ధి, అదనపు ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, కొత్త పైప్ లైన్ల నిర్మాణం, పంపింగ్ వ్యవస్థల ఆధునీకరణ వంటి పనులు ఒకేసారి 3 బృందాల ద్వారా వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే క్వారీ ప్రాంతంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. హెడ్ వాటర్ వర్క్స్ లో పీరియాడిక్ నిర్వహణ కోసం సుమారు 3.30 కోట్లతో ఆధునీకరణ పనులు చేపడుతున్నామని, వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడినా నీటి శుద్ధి సరఫరా ఆగకుండా ఉండేందుకు ధవళేశ్వరం, కోటిలింగాల తదితర ప్రాంతాల్లో జనరేటర్లను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడైనా త్రాగునీటి పైప్ లైన్లలో లీకేజీలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రజాప్రతినిధులు లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. అందరికీ నమస్కారం. ఫ్లడ్స్ మొదలవుతూ ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఫ్లడ్స్ ఫ్లో మొదలవడం వల్ల గోదావరి నది యొక్క రంగు మారడం చాలా విజిబుల్గా కనబడతా ఉంది. బాధ్యతగా కూటమి ప్రభుత్వం నాయకులు, శాసనసభ్యుడిగా నేను అధికారులతో సమీక్షించడం జరిగింది. ప్రతిసారి కూడా ఇలాగా గోదావరి నీరు ఒక రంగు మారినప్పుడల్లా, ఫ్లడ్ ఒక తీవ్రత పెరిగినప్పుడల్లా అధికారులు ఇక్కడ నగరానికి సరఫరా చేస్తున్న నీరు పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షించడం ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఫిజికల్ పారామీటర్స్ ఒక 6, కెమికల్ పారామీటర్స్ 13. అంటే నగర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశం,
ఫిజికల్ పారామీటర్స్లో ఆ రంగు ఇప్పుడు చూస్తే చాలా ఎర్రగా ఉంది. అలాగే వివిధ అంశాలు టెంపరేచర్, టర్బిడిటీ, ఇవన్నీ. కెమికల్ పారామీటర్స్ దానిలో ఏముందన్నది 19 టెస్టులు ప్రతిరోజు కూడా ఈ హెడ్ వాటర్ వర్క్స్లో చేస్తారు. 19 టెస్టులు కూడా ప్రతిరోజు చేస్తారు. అలాగే ప్రతి క్వార్టర్ కూడా మనం కెమికల్ మెటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై మెటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే చెన్నైకి పంపిస్తున్నాం. ఎవ్రీ క్వార్టర్లీ వారు ఒక 52 టెస్టులు చేస్తారు. ఇలాగా అనేక విధాలుగా. అలాగే ఎవ్రీ మంత్ కూడా రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అక్కడికి పంపిస్తాం, వైజాగ్. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ క్వార్టర్లీ టెస్టులు చేయిస్తూనే ఉన్నాం. అంటే ప్రజలకి సరఫరా చేసే నీటిలో ఎక్కడ కూడా కలుషితం అనేది జరగకూడదన్నది మా తాలూకు ఆలోచన. అలాగే నేను గర్వంగా చెప్తా ఉన్నా, 2 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా, ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉన్న పార్టీలుగా, అనుభవం కలిగిన అధికారులతోటి మేము సమన్వయం అయ్యి వారి ఆలోచనలు 4 దఫాలుగా కార్పొరేషన్లోని కౌన్సిల్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నెగ్గిన అనుభవంతో నాయకులు వాళ్ళతో చర్చించి అధికారులతో సమన్వయం చేసుకొని సప్లై లైన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్, చాలా లీకులు ఉండే. నగర ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు గమనించండి. గతంలో మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట వీధులమ్మట నడిచేటప్పుడు అక్కడొక లీకు, అక్కడొక లీక్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంతా లీకులే. ఎప్పుడైతే లీకులు ఉన్నాయో నీరు కలుషితం అవడానికి అవకాశం ఉంది. ఈ 2 సంవత్సరాలు చాలా గర్వంగా చెప్తున్నాం, ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఉన్న లీకులకి బ్యాండేడ్లు వేయడం కాదు, శాశ్వతంగా లైన్స్ మార్చాం, కొత్త లైన్స్ లే చేసాం. అలాగే పంపింగ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరి చేసుకుంటూ టోటల్ న్యూ లైన్స్, ఎందుకు ఎప్పుడో బ్రిటిష్ నాటి టైం నుంచి జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. వాళ్ళప్పుడు లే చేసిన లైన్స్ అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడే, మీరు అమృత్ 2.0 ఏదైతే మొన్న గౌరవ ఎంపీ గారి యొక్క సహకారం, కేంద్రం యొక్క సహకారంతో ప్రారంభం చేసుకున్నారో సిటీలో, లాస్ట్ పిన్ దగ్గర ఏదైతే రా వాటర్ పిక్ చేసి హెడ్ వాటర్ వర్క్స్ మాదిరిగా అక్కడ నిర్మాణం చేసుకుంటున్నారో ఒక వెల్ని, అక్కడి నుంచి కోట్లింగాల దగ్గర ఇంకొక 10 MLDకి అదనంగా ఇంకో 20 MLD, సారందర్ మెట్ట దగ్గర కూడా ELSR ఒకటి నిర్మాణం. ఇవి చేసుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం క్వారీ ప్రాంతానికి. ఇప్పటికే ELSR సారందర్ మెట్ట దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. వీటన్నిటికి లే చేయాల్సిన పైప్ లైన్ వర్క్ ప్యారల్గా నడుస్తూ ఉంది. 20 MLD దగ్గర వర్కులు కూడా మొదలుపెట్టారు. అంటే ప్యారల్గా 3 టీమ్స్ నడుస్తూ ఉంది అమృత్ 2.0 పట్ల. అలాగే నగర ప్రజలకి నేను తెలియచేసేది, విజ్ఞప్తి చేసేది ఒకటే, వర్షాకాలం వస్తూ ఉంది. ఎవరైనా సరే ఏదైనా లీకులు కనబడితే ఆ లీక్ల ఎప్పుడు ఉండేదేలే అనే ఆలోచనతోటి వెళ్ళిపోవద్దు. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, ప్రతి చిన్న అంశాన్ని కూడా చర్చించుకుంటున్నాం. మా మేడం ఇక్కడే ఉన్నారు, ఆవిడ నేను అయితే కొన్ని ప్రాంతాల్లోని చేసిన పనులకు పోరాడాం కూడా కొంతమందితో చేయడానికి. గతంలో లీక్స్ అంటే ఎవ్రీ 4-5 మంత్స్గా చూస్తే 300-400 వచ్చాయి ఫోన్స్, 300-400 ఫోన్లు అదే పని మీద. ఇప్పుడు మేము ఒక 100 వచ్చినాయండి ఈ మధ్యకాలంలో అన్నారు. అంటే ఇది నిరంతర ప్రక్రియ, జీరో అవ్వడానికి ప్రయత్నం చేస్తాం కానీ అవ్వదు. ఎందుకంటే అది వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది, మనిషికైనా మెషినరీకైనా వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. శాశ్వతంగా మనిషి ఎప్పుడు ఒకలాగే ఉండలేడు, శాశ్వతంగా ఒక ఎక్విప్మెంట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు. మనం దానికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది చేసుకోగలిగితే లాంగ్ లైన్ సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది, సుమారు 3,30,00,000తోటి. ఇక్కడ కూడా కొన్ని పీరియాడికల్గా మెయింటైన్ చేసుకోవాల్సిన ఎవ్రీ 6 మంత్స్కి ఒకటి. ఎందుకంటే ఎంతో వాటర్ని ఇక్కడ పిక్ చేసి ట్రీట్మెంట్ చేసి నగరంలో అనేకమైన ప్రాంతాలకి నీటి సరఫరా చేస్తున్న హెడ్ వాటర్ వర్క్స్ కూడా పీరియాడికల్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చే 6 మంత్స్లో మెయింటెనెన్స్కి గాను 3,30,00,000తోటి
అది కూడా చేయబోతా ఉన్నాం. కోట్లింగాల ఏదైతే 10 MLD ఉందో నిరంతరంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సప్లై చేయడానికి ఒక జనరేటర్ కొని ఉన్నాం. అలాగే 10 MLD రా వాటర్ దగ్గర పెట్టున్నాం, డౌలేషన్లో పెట్టున్నాం. ఇవన్నీ కార్పొరేషన్ నుంచి పెట్టున్నాం. ఎందుకు పెట్టాం? వర్షాకాలం కరెంటు పోతే అక్కడ ఏదైతే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందో ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి పవర్ లేకపోతే ఆగిపోతే, నీటి సరఫరా ఆగిపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని జనరేటర్స్ కూడా పెట్టాం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చిత్తశుద్ధికి నిదర్శనం. జనరేటర్లు పెడుతున్నాం, ఎక్కడికక్కడ సరి చేస్తున్నాం, మెయింటెనెన్స్ చేస్తున్నాం.